హలో గైస్, వెల్కమ్ టు స్పోర్టెక్స్ తెలుగు. ఈరోజు ఐపీఎల్లో 7th మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ అండ్ పంజాబ్ కింగ్స్ మధ్య ఈ మ్యాచ్ జరగబోతుంది. ఒక టీం చిత్తుగా ఓడిపోయి వస్తుంది అండ్ ఇంకో టీం కొద్దిగా తడబడిన విన్తో అయితే వస్తున్నారు. సో ఈ రెండు టీమ్స్ మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా ఒక ఎక్సైటింగ్ ఫీలింగ్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది. బికాస్ ఐపీఎల్ హిస్టరీలో సిఎస్కేకి స్ట్రాంగ్ హిస్టరీ అయితే ఉంది, కానీ పంజాబ్ కింగ్స్ అంత స్ట్రాంగ్ హిస్టరీ లేదు. కానీ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ మాత్రం చాలా టైట్గా ఉందని చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ నెక్ టు నెక్గా ఉందని చెప్పొచ్చు. సో ఈ వీడియోలో అయితే రెండు టీమ్స్ ఒక హెడ్ టు హెడ్ రికార్డ్స్, గ్రౌండ్ స్టాట్స్, కీ బ్యాటిల్స్ మరియు కీ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ మ్యాచ్ చపాక్ చెన్నై స్టేడియంలో జరగబోతుంది. ఇక్కడ పిచ్ బిహేవియర్ని బట్టి గేమ్ మొత్తం మారిపోవచ్చు. ఈ మధ్యకాలంలో చపాక్లో హై స్కోరింగ్ మ్యాచెస్ కూడా వచ్చాయి అండ్ లో స్కోరింగ్ మ్యాచెస్ కూడా వచ్చాయి. అందుకే ఈ పిచ్ని ఈజీగా ప్రెడిక్ట్ చేయలేం. ఈ సిచ్యువేషన్లో టాస్ గెలవడం కన్నా టాస్ ఓడిపోవడం బెటర్ అని అనిపిస్తుంది. అండ్ రెండు టీమ్స్ మధ్య జరిగిన లాస్ట్ 10 హెడ్ టు హెడ్ మ్యాచెస్లో సిఎస్కే 3 times గెలిస్తే పంజాబ్ కింగ్స్ 7 times గెలిచింది. సో రీసెంట్ ఫామ్ చూస్తే పంజాబ్ కింగ్స్ డామినేట్ కనిపిస్తుంది. అండ్ చపాక్లో రెండు టీమ్స్ మధ్య టోటల్ 8 మ్యాచెస్ జరిగాయి అండ్ 8లో ఇద్దరు 4-4తో ఈక్వల్గా ఉన్నారు. కానీ రీసెంట్ ఫామ్ మరియు లాస్ట్ 10 హెడ్ టు హెడ్ చూసుకుంటే పంజాబ్కి స్లైట్ ఎడ్జ్ ఉందని అనిపించవచ్చు. అండ్ ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 164గా ఉంది అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 151గా ఉంది. సో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీంకి కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ముందుగా రెండు టీమ్స్ గురించి మాట్లాడుకుంటే సిఎస్కే టీంకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అవేంటంటే బ్రేవిస్ అవైలబిలిటీ, ధోని ఇంజురీ, దానికి తోడు ఇప్పుడు సంజు శాంసన్ చపాక్ రికార్డ్ చాలా బ్యాడ్గా ఉంది. చపాక్లో 11 innings ఆడితే సంజు యావరేజ్ జస్ట్ 12 మాత్రమే. అంతే సిచ్యువేషన్ ఎంత బ్యాడ్గా ఉందో మనకు అది ఈజీగా అర్థమవుతుంది. సో ఈ మ్యాచ్లో కూడా సంజు డిసప్పాయింట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. అండ్ బ్రేవిస్ ఈ మ్యాచ్కి అవైలబుల్ ఉంటాడా లేదా అనేది కూడా చూడాలి. అండ్ ఇంకోవైపు పంజాబ్ కింగ్స్ విషయంలో చెప్పాలంటే ఫస్ట్ మ్యాచ్లో మిడిల్ ఓవర్స్లో కష్టపడినా కూడా మ్యాచ్ని అయితే గెలిచారు. సో ఈ టీం ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా సెట్ అయిందనే చెప్పొచ్చు. వాళ్ళ సేమ్ గేమ్ ప్లాన్తో ఈ మ్యాచ్ కూడా రావచ్చు. అండ్ ఇప్పుడు రెండు టీమ్స్ ఒక ప్రాబుల్ ప్లేయింగ్ 11 or 12 కనుక చూస్తే ముందుగా సిఎస్కే చూద్దాం. ఓపెనర్స్గా రుతురాజ్గా ఎక్కువ సంజు శాంసన్ అండ్ తర్వాత ఆయుష్ మాత్రే. ఒకవేళ బ్రేవిస్ అవైలబుల్ కంటే బ్రేవిస్ ఆడొచ్చు. బ్రేవిస్ కార్తిక్ శర్మ, శివం దూబే, జేమీ ఓవర్టన్, నూర్ అహ్మద్, మ్యాట్ హెన్రీ, అన్షుల్ కంబోజ్, ఖలీల్ అహ్మద్. ఇంపాక్ట్ ప్లేయర్గా గుర్జన్ప్రీత్ సింగ్ లేదా రాహుల్ చహర్ ఆడొచ్చు. ఒకవేళ మళ్ళీ లాస్ట్ మ్యాచ్లో కొలాప్స్ అయితే సర్ఫరాజ్ ఖాన్ రావచ్చు. సో బ్రేవిస్ ఫిట్గా ఉంటే మధ్య షాట్ ప్లేస్లో బ్రేవిస్ ఆడవచ్చు. అండ్ మిగతా టీం ఆల్మోస్ట్ సంజయ్ కన్నా వెళ్ళొచ్చు. ఆన్ పేపర్ బ్యాటింగ్ స్ట్రాంగ్గా ఉన్న ఎగ్జిక్యూషన్లో ఫ్లాప్ అయ్యారు లాస్ట్ మ్యాచ్లో. ఈ మ్యాచ్లో అది రెక్టిఫై చేసుకునే ఛాన్స్ సిఎస్కేకి ఉంది. అండ్ ఇప్పుడు పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే ఓపెనర్స్గా ప్రియాన్ షరీ అండ్ ప్రభసన్ సింగ్ అండ్ తర్వాత కోపర్ కాన్లీ, శ్రేయస్ అయ్యర్, నేహాల్ వదేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో ఎన్సన్, జేవియర్ బార్ట్లెట్, హర్షదీప్ సింగ్, వైశాఖ్ విజయ్ కుమార్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా చాహల్ ఆడొచ్చు. పంజాబ్ కింగ్స్ టీం యంగ్ ప్లేయర్స్తో పాటు ఎక్స్పీరియన్స్ స్ట్రాంగ్ ఆల్రౌండర్స్ కూడా ఉన్నారు. ఇది వాళ్ళకి పెద్ద అడ్వాంటేజ్ అనే చెప్పొచ్చు. అండ్ ఈ మ్యాచ్లో కీ ప్లేయర్స్ టు వాచ్అవుట్ కనుక చూస్తే సిఎస్కే టీం తరఫున రుతురాజ్ గైక్వాద్, శుభం దూబే అండ్ నూర్ అహ్మద్. రుతురాజ్ గైక్వాద్ గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. తను లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయినా అంతకుముందు జరిగిన డొమెస్టిక్ మ్యాచెస్లో మాత్రం చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో అండ్ చెన్నై స్టేడియంలో కూడా తనకు మంచి యావరేజ్ అండ్ రికార్డ్స్ అయితే ఉన్నాయి. సో తనైతే కీ ప్లేయర్ అవ్వచ్చు ఈ మ్యాచ్లో. అండ్ సంజు శాంసన్ స్టాట్స్ కూడా అంత బాగోపోవడం వల్ల రుతురాజ్ ఈ మ్యాచ్లో మెయిన్ ప్లేయర్ కూడా అవ్వచ్చు. అండ్ శివం దూబే ఎందుకంటే శివం దూబే స్పిన్ చాలా బాగా ఆడతాడు అండ్ చపాక్లో మంచి రికార్డ్స్ కూడా ఉన్నాయి. సో యుజ్వేంద్ర చాహల్ అండ్ నేహాల్ వదేరా ఎవరైనా బౌలింగ్ వేస్తే తను కౌంటర్ అటాక్ చేయాల్సిన అవసరం అయితే చాలానే ఉంది. సో తనైతే సిఎస్కేకి కీ ప్లేయర్ కావచ్చు. అండ్ నూర్ అహ్మద్ ఎందుకంటే చాలామంది పంజాబ్ కింగ్స్లో చాలామంది బ్యాటర్స్కి హెడ్ టు హెడ్ రికార్డ్స్లో నూర్ అహ్మద్ మీద అంత మంచి రికార్డ్ లేదు. అంటే అటాక్ చేస్తారు ప్లస్ వికెట్స్ కూడా పడ్డాయి. సో నూర్ అహ్మద్ ఈ మ్యాచ్లో కీ ప్లేయర్ అవ్వచ్చు సిఎస్కే బౌలింగ్ చేస్తున్నప్పుడు. పంజాబ్ కింగ్స్ తరపున ప్రియాన్ షరియా, ప్రభసన్ సింగ్, మార్కస్ స్టోయినిస్. ప్రియాన్ షరియా లాస్ట్ సీజన్ ఈ రెండు టీమ్స్ మధ్య జరిగిన ఫస్ట్ మ్యాచ్లో సూపర్ సెంచరీ కొట్టాడు చండీగఢ్లో. సో అదే ఫామ్ అండ్ అదే ఇన్నింగ్స్ మళ్ళీ రిఫ్లెక్ట్ చేయాలని పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్ అండ్ ఫ్యాన్స్ అయితే కోరుకుంటారు. అప్పుడు మ్యాచ్లో అయితే తన అశ్విన్, జడేజా, పతిరాజ్ అండ్ చాలా మందిని టార్గెట్ చేశారు. సో ఈ మ్యాచ్లో ఎవరిని టార్గెట్ చేస్తారు అనేది ఇంట్రెస్టింగ్గా చూడాలి. అండ్ ప్రభసన్ సింగ్ ఎందుకంటే నేను లాస్ట్ వీడియోలో పంజాబ్ రివ్యూలో కూడా చెప్పాను. సరే పంజాబ్ కింగ్స్ మంచి స్టార్ట్స్ ఇవ్వడంలో కన్సిస్టెంట్గా మారిపోయాడు. సో తనైతే కీ ప్లేయర్ ప్రతి మ్యాచ్లో అవే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. అండ్ పంజాబ్ కింగ్స్ బౌలర్ మీద కూడా చాలా మంచి రికార్డు ఉంది, ఒక నూర్ అహ్మద్కి తప్ప. మార్కస్ స్టోయినిస్ ఎందుకంటే తను ఒక కీ ఆల్రౌండర్ అండ్ స్టార్ ఆల్రౌండర్ అండ్ తన టీంకి చాలా మంచి వాల్యూ యాడ్ చేస్తాడు. ఒక 2 years బ్యాక్ అనుకుంటా లక్నో టీం తరఫున ఆడుతూ చెన్నైలో చేసింగ్ కష్టం అంటే తను సింగిల్ హ్యాండెడ్గా చేసి గెలిపిస్తాడు లక్నో టీం తరఫున. సో సేమ్ అలాంటి ఇన్నింగ్స్ మొత్తం ఆడకపోయినా కనీసం దాంట్లో సగమైన ఇన్నింగ్స్లో ఆడాలని పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్ అయితే కోరుకుంటారు. అండ్ ఈ మ్యాచ్లో కీ బ్యాటర్స్ కనుక చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రుతురాజ్ గైక్వాద్ వస్తే హర్షదీప్ సింగ్. సో రుతురాజ్ అయితే రైట్ హ్యాండ్ క్లాసిక్ బ్యాట్స్మెన్. సో లాస్ట్ మ్యాచ్ అయితే పెద్ద షాట్కి వెళ్ళబోయి అవుట్ అయ్యాడు. అండ్ హర్షదీప్ సింగ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్. తను లాస్ట్ మ్యాచ్లో అయితే అంత ఎక్కువ అట్రాక్ట్ అయితే తన బౌలింగ్ స్కిల్స్ అంత ఎక్కువ అట్రాక్ట్ అయితే చేయలేకపోయాడు. సో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ వర్సెస్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. ఈ మ్యాచ్అప్ అయితే ఇంట్రెస్టింగ్గానే ఉండిపోతుంది. సెకండ్ బ్యాట్లో వచ్చేసి సంజు శాంసన్ వర్సెస్ మార్కో ఎన్సన్. సో నేను ముందుగా చెప్పినట్టు సంజు శాంసన్కి గ్రౌండ్లో అయితే జస్ట్ 13 యావరేజ్ మాత్రమే ఉంది. తన రికార్డ్ ఏమాత్రం బాలేదు. అండ్ పంజాబ్ కింగ్స్ ఆపోజిట్గా చూసుకుని తన రికార్డ్ యావరేజ్గానే ఉందని చెప్పొచ్చు. సో మార్కో ఎన్సన్ మరోపక్క సూపర్ ఫామ్లో ఉన్నాడు అండ్ పవర్ ప్లే మిడిల్ డెత్ అన్న ఓవర్స్లో వేస్తున్నాడు. సో నాకైతే మార్కో ఎన్సన్ సంజు శాంసన్ వికెట్ తీస్తాడని అనిపిస్తుంది.
అండ్ థర్డ్ బ్యాట్లో వచ్చేసి శివం దుబే వర్సెస్ శృతి చహల్. ఇదైతే మిడిల్ ఆఫ్లో ఉండబోయే బ్యాటిల్. సో డూబే స్పిన్నర్స్ని ఎంత బాగా కొడతాడో మనందరూ చాలా మ్యాచెస్లోనే చూసాం, అది ఇండియా టీం తరపున అయినా లేదంటే ఐపీఎల్లో అయినా. సో చాహల్ మరోపక్క లాస్ట్ మ్యాచ్లో చాలా బాగా బౌలింగ్ చేసి వచ్చాడు, ఫ్లైట్ ఇస్తాడు, వికెట్లు కూడా తీస్తాడు. ఈ బ్యాట్లో అయితే ఇంట్రెస్టింగ్ బ్యాట్ అనే చెప్పొచ్చు. అండ్ పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేసినప్పుడు మనం చూసుకుంటే ఫస్ట్ బ్యాట్లో వచ్చేసి ప్రభ్సిమరన్ సింగ్ వర్సెస్ మ్యాట్ హెన్రీ. సో ప్రభ్సిమరన్ సింగ్కి ఖలీలాబాద్ మీద మంచి రికార్డ్ అయితే ఉంది, బట్ మ్యాట్ హెన్రీని ఇప్పుడు తను అంత ఎక్కువగా అయితే ఆడలేదు. అండ్ మ్యాట్ హెన్రీకి ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ చాలానే ఉంది, అండ్ న్యూ బాల్తో చాలా డేంజరస్. సో ఈ మ్యాచ్అప్లో ఎవరు గెలుస్తారని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సెకండ్ బ్యాట్లో వచ్చేసి ప్రియాంష్ ఆర్యా వర్సెస్ ఖలీల్ అహ్మద్. సో లాస్ట్ సీజన్లో అయితే తను సెంచరీ కొట్టిన మాట నిజమే, బట్ ఖలీల్ అహ్మద్ని ఆడడంలో కొంచెం ఇబ్బంది అయితే పడ్డాడు, అండ్ ఒకసారి అవుట్ కూడా అయ్యాడు. సో ఈ మ్యాచ్అప్లో ఎవరు గెలుస్తారనేది ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అండ్ ఖలీల్ అహ్మద్ ఎందుకంటే పవర్లో చాలా బాగా బౌలింగ్ చేశారు లాస్ట్ మ్యాచ్లో. సో ఈ మ్యాచ్అప్లో ఎవరు గెలుస్తారనేది ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అండ్ థర్డ్ బ్యాట్లో వచ్చేసి కాపర్ కాలనీ వర్సెస్ నూర్ అహ్మద్. ఇంకా శ్రేయస్ అయ్యర్ పెడదాం అనుకున్నాం, కానీ కాపర్ కాలనీ ఎందుకు పెట్టానంటే లాస్ట్ మ్యాచ్ తను రషీద్ ఖాన్ని చాలా బాగా ఆడాడు. ఇన్ఫాక్ట్ ఏదో గోల్ఫ్ బ్యాట్తో ఆడుతున్నట్టు చాలా ఈజీగా స్వింగ్ చేశాడు. సో కాపర్ కాలనీ నూర్ అహ్మద్ని ఎలా ఆడుతాడని చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. పిచ్కి పర్ఫెక్ట్గా సూట్ అయ్యి ఏ టీం అయితే వాళ్ళ గేమ్ ప్లాన్స్ని ఫాలో అవుతుందో ఆ టీంకి గెలిచే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ నా ఒపీనియన్లో మాత్రం పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్ గెలుస్తుందని అనిపిస్తుంది. సో మీ ఒపీనియన్ ఏంటి? సిఎస్కేలో హోమ్ గ్రౌండ్లో బోనీ కొడుతుందా, లేదా పంజాబ్ కింగ్స్ వాళ్ళ స్ట్రాంగ్ హెడ్ టు హెడ్ రికార్డ్ని కంటిన్యూ చేస్తుందా? కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.